హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే పానీపూరి అండి. హోమ్ మేడ్ పానీపూరి అనమాట. ఆగండి. పానీపూరి నేను తయారు చేయలేదు, బయట ప్యాక్ వస్తాయి కదండి రెడీమేడ్ పానీపూరి, అవి జస్ట్ నేను ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో, అంతే డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. నా చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ. మీరు అట్లీస్ట్ అలాంటివి తెచ్చుకునైనా ఇంట్లో అయినా ఫ్రెష్ ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోండి. సో దట్ హెల్త్ కొంచెమైనా కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు ఇలానే అట్లీస్ట్ మీ ఇంట్లో ట్రై చేసి కొంచెం మన హెల్త్ కాపాడుకుందామండి. ఎనీవేస్ ఇది ఎలాగో మైదానే అనుకోండి, సో అది వేరే విషయం. అట్లీస్ట్ కొంచెం ప్యూర్ ఆయిల్, అట్లీస్ట్ వాళ్ళైతే చాలా సార్లు అవే డిప్ చేసిన ఆయిల్సే వాడతారు కదా. ఒక్కసారి డిప్ చేసిన ఆయిల్ ఇంకోసారి వాడకూడదు అనమాట. నాకైతే కొంచెం ఆయిల్ మిగిలింది, సో అందుకని నేను లాస్ట్ లో అప్పడాలు వేయించి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను అనమాట. సెకండ్ టైం వాడకూడదు అనే ఉద్దేశంతో. మరి మీరు ఇలానే అట్లీస్ట్ ట్రై చేయండి వీలైనంత వరకు. ఒక్కసారి కాంచిన ఆయిల్ రెండోసారి కాంచకూడదు మాక్సిమం వీలైనంత వరకు. వీలు కాకపోతే ఏం చేయలేం, కానీ మాక్సిమం అలానే ట్రై చేయండి మీ ఇంట్లో. ఎందుకంటే రెండోసారి డిప్ చేసినప్పుడు హెల్త్ కి ఆయిల్ మంచిది కాదనమాట. ఓకేనా? అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.